Hello, welcome to Vishnu IS Academy. As part of our daily MCQs discussion, ఈరోజు ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్ సొసైటీ అనేటువంటిది అటు గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ గ్రూప్ 2 రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రిలిమ్స్కి ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ కాంటెక్స్ట్లో వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది ప్రిలిమ్స్లో గ్రూప్ 1కి మారుతుంది. సో కాంటెక్స్ట్ ఆర్ సబ్జెక్ట్ అనేటువంటిది ఒకటే అయినప్పటికీ కూడా వే ఆఫ్ క్వశ్చనింగ్ మారుతుంది అనమాట. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ యాజ్ పర్ మజుందార్ అండ్ మదన్, యాజ్ పర్ మజుందార్ అండ్ మదన్ కాస్ట్ ఈజ్ ఏ డాష్. సో మజుందార్ అదేవిధంగా మదన్ ప్రకారం కులం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది? మజుందార్ మరియు మదన్ ప్రకారం కులం అనేటువంటిది ఒక ఓపెన్ గ్రూపా, క్లోజ్డ్ గ్రూపా, ప్రైమరీ గ్రూప్ ఆర్ సెకండరీ గ్రూప్. సో ఎప్పుడైనా సరే ఈ కులం అనేటువంటిది, క్యాస్ట్ అనేటువంటిది ఇస్ అ క్లోజ్డ్ గ్రూప్ అండి. సో ఒక కులం అనేటువంటిది క్లోజ్డ్ గ్రూప్గా చెప్పుకోవడం జరుగుతుంది. అకార్డింగ్ టు దీస్ టూ పర్సన్స్ మజుందార్ అండ్ మదన్, కులం అనేటువంటిది క్లోజ్డ్ గ్రూప్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ defined that family as the biological social unit composed of husband, wife, children. సో ఒక కుటుంబం అనేటువంటిది భర్త, భార్య, అదేవిధంగా పిల్లలతో సమూహం అని ఎవరు చెప్పారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్డ్ దట్ ఫ్యామిలీ యాజ్ ద బయాలజికల్ యూనిట్. బయాలజికల్ యూనిట్ అంటే అర్థం ఏంటంటే రక్త సంబంధంతో కూడినటువంటిది. సో బయాలజికల్ సోషల్ యూనిట్ కంపోజ్డ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్. ఆప్షన్స్లో మనకి జార్జ్, మర్డాక్, ఆర్హెచ్ లోవి, అదేవిధంగా మ్యాక్వేర్ అండ్ పేజ్, ఎలియట్ అండ్ మెరిల్. సో మనకి ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎలియట్ అండ్ మెరిల్ అనేటువంటి వీరిద్దరూ కూడా ఒక ఫ్యామిలీ అనేది, బయాలజికల్ సోషల్ యూనిట్ అనేటువంటిది హస్బెండ్, వైఫ్, అదేవిధంగా చిల్డ్రన్గా పేర్కొనడం జరిగింది. సో సాధారణంగా ఒక కుటుంబం అనేటువంటిది ఒక బయాలజికల్ యూనిట్ కాంపౌండ్గా వీళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇండియన్ సొసైటీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? సో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? సో ఆర్ సైలెంట్ ఫీచర్స్ ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? భారతదేశ సమాజానికి సంబంధించి క్రింద ఇచ్చినటువంటి 4గిట్లో ఏవి ముఖ్యమైనటువంటి లక్షణాలు అంటున్నారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డైవర్సిటీ. ద డైవర్సిటీ ఇస్ నథింగ్ బట్ భిన్నత్వం. రూరల్ సోషల్ స్ట్రక్చర్, జాజ్మనీ సిస్టమ్, హిందూ సోషల్ ఆర్గనైజేషన్. సో ఈ 4గిట్లో సైలెంట్ ఫీచర్స్లో భాగం ఏమిటి? ఈ 4గిట్లో సైలెంట్ ఫీచర్స్లో భాగం ఏంటి? సో ఒకటి డైవర్సిటీ, రూరల్ సోషల్ స్ట్రక్చర్, జాజ్మనీ సిస్టమ్, హిందూ సోషల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఇదంతా కూడా డేటా అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ డేటా, ఇది క్వశ్చన్ కాదు. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సెలెక్ట్ ద కరెక్ట్ కోడ్. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆర్ ఏది రాంగ్? ఓన్లీ 1 అంటే ఈ 4గిట్లో ఒక స్టేట్మెంటే కరెక్టా? ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4. సో ఆప్షన్ వచ్చేసి ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఇండియన్ సైలెంట్ ఫీచర్ ఆర్ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఈ 4 మాత్రమే కాదు, ఇంకొక 10 ఉన్నాయండి. సో వీ కెన్ సీ దోస్. ఇక్కడ మీరు చూస్తే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ గమనిస్తే డైవర్సిటీ, యూనిటీ. అందుకే ఇండియా ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటుంటాం, భిన్నత్వంలో ఏకత్వం. సో డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీ కెన్ సీ క్యాస్ట్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే విభజించడం అండి. క్లాస్ వైజ్ డివిజన్ అంటాం, సో రూరల్ సోషల్ స్ట్రక్చర్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది, జాజ్మనీ సిస్టమ్ అనేటువంటిది ఉంది, అండ్ హిందూ సోషల్ ఆర్గనైజేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్. ఎందుకంటే జనరల్గా ఏమనుకుంటారు, హిందూ అనేటువంటి ఒక రిలీజన్ వచ్చింది కాబట్టి ఇండియన్ సోషల్ ఫీచర్స్లో కాదేమో అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ట్రూ, హిందూ సోషల్ ఆర్గనైజేషన్ కూడా ఇండియన్ సొసైటీలో భాగమే. ట్రైబల్స్ కంప్రైజింగ్ అవుతారు. అదేవిధంగా మైనారిటీ సోషల్ ఆర్గనైజేషన్, ప్యాట్రియార్కల్ సొసైటీ. దిస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ యాజ్ ఆఫ్ టుడే. సో ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ అని లేదంటే ఫెమినిజం అనేటువంటి కాన్సెప్ట్స్ 21st ఆర్ 20th సెంచరీలో రైజ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద ప్యాట్రియార్కల్ సొసైటీ, మేల్ డామినేటెడ్ సొసైటీ వల్ల ఈ యొక్క ఫెమినిజం మూమెంట్స్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ అనేటువంటి విపరీతంగా ఎందుకు వినిపిస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద ప్యాట్రియార్కల్ సొసైటీ. ఇండియా ఈజ్ సో నాట్ ఓన్లీ ఇండియా, సో ఫార్
వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఒకప్పటి వరకు ప్యాట్రియార్కల్ సొసైటీస్, ఇప్పటి వరకు కూడా ప్యాట్రియార్కల్ సొసైటీసే, బట్ సమ్వేర్ అరౌండ్ వాళ్ళు త్వరగా రియలైజ్ అవ్వడం జరిగింది. ఎక్కువ ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేటువంటివి కొంచెం ఇండియా కంటే ముందుగా అవేకెన్ అవ్వడం జరిగింది. సో irrespective of the religion, women is discriminated in every section of the society. Now, who among the following has written the book History of Caste in India? హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎస్వి కేక్టార్, మజుందార్, మదన్, హెచ్సి కూలే. సో ఈ నలుగురు సోషియాలజిస్టులు ఎవరు హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాశారు? యాక్చువల్గా కాస్ట్ అనేటువంటి పదం ఇట్స్ అ పోర్చుగీస్ వర్డ్ అండి. ఇండియాలో కాస్ట్ అనేటువంటి వర్డే లేదు. బట్ వే బ్యాక్ టు వేదాస్ వీఆర్ హ్యావింగ్ వర్ణా సిస్టమ్. సో వర్ణా సిస్టమ్ అనేటువంటిది కాస్ట్ సిస్టంతో సమానం ఎప్పటికీ కూడా కాదు. వర్ణా సిస్టమ్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ప్రొఫెషన్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో ఈ బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో తర్వాత రోజుల్లో ఏమైందంటే బేస్డ్ ఆన్ హెరిడిటరీ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్ణా సిస్టమ్ మీరు గమనిస్తే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఒకలాగా ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్లో మరొకలాగా ఉంది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై ఫాదర్ ఈస్ అ బ్రాహ్మణ్, సో నేను ఒకవేళ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తే ఐ విల్ బికమ్ ద క్షత్రియ. లేదు ఇంకొక వర్క్ చేస్తే ఆ వర్క్ తగ్గట్టుగా ప్రొఫెషన్కి తగ్గట్టుగా నా యొక్క వర్ణ అనేటువంటి డిసైడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు లేటర్ వేదిక్ పీరియడ్లో ఏమైంది? ఈ వర్ణ సిస్టంలో ఇఫ్ మై ఫాదర్ ఈజ్ అ శూద్ర, బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఐ ఆటోమేటికల్ విల్ బికమ్ ద శూద్ర. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఆర్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు టేక్ అప్ ద వేదాస్. సో ఇట్లా శూద్రుడికి పుడితే శూద్ర పనులే చేయాలి, క్షత్రియుడికి పుడితే రాజ్యాన్ని పరిపాలించాలి. సో ఇలాంటి రిజిడ్ పాలసీ అనేటువంటిది వర్ణా సిస్టంలో లేటర్ వేదిక్ పీరియడ్లో ఫాలో అయ్యారు తప్ప ఎర్లీ వేదిక్ పీరియడ్లో లేదు. అండ్ కాస్ట్ సిస్టమ్ ఆర్ కాస్ట్ అనేటువంటి వర్డ్ మనం పోర్చుగీస్ వారు ఇవ్వడం జరిగింది భారతదేశంలో మొదటిసారిగా. సో నౌ ఇది ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ హౌ ద రిజిడిటీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ టుడే. అండ్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ కూడా రీసెంట్గా చాలా స్టేట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎస్వి కేక్టార్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. ఏ విడో ఆర్ విడోవర్ లివింగ్ విత్ హిస్ హర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఆర్ సిబ్లింగ్స్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోయినటువంటి భార్య కావచ్చు, భార్య చనిపోయినటువంటి భర్త కావచ్చు, తన పిల్లలతో కావచ్చు లేదా వాళ్ళ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ నివసిస్తూ ఉన్నట్టయితే అది ఎలాంటి రకమైనటువంటి కుటుంబంగా అడుగుతున్నారు? సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, సప్లిమెంటెడ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. సో ఆప్షన్ వచ్చేసి సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటామండి. సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. సో జనరల్గా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? చిన్న కుటుంబం. జాయింట్ ఫ్యామిలీ అంటే సో ఉమ్మడి కుటుంబం అంటాం. సో ఇక్కడ ఒక విడో ఆర్ విడోవర్ ఎవరైతే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీతో నివసిస్తూ ఉంటారో ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీని సబ్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా గమనించండి. నేను ఇక్కడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కింద అడిగేటువంటి క్వశ్చన్ వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లేటెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా వచ్చిందంటే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి 25 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యారేజ్. ఇందాకేం అడిగాను? సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అడిగాను. ఇప్పుడు మెయిన్ ఫీచర్స్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమిటి? సో మనందరికీ ఏం తెలుసు? అకార్డింగ్ టు వేదాస్ మించి మీరు చూస్తే మ్యారేజ్ అనేది ఇట్స్ ఎ బాండ్ బిట్వీన్ 2 సోల్స్. సో 2 మనసులకు సంబంధించినటువంటి బంధం అని చెప్పుకుంటాం. సో అది ఉందా? పర్మనెంట్ బాండ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. కరెక్టే కదా? సో 2 ఈజ్ కరెక్ట్. యూనివర్సల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే సామాజికంగా ఒక ముడి వేయడం జరుగుతుంది ఇక్కడ. దట్ ఈస్ ట్రూ. తర్వాత ఎస్టాబ్లిషెస్ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తుంది మ్యారేజ్ అనేది. ట్రూ. అదేవిధంగా మ్యారేజ్ రిక్వైర్ సోషల్ అప్రూవల్. డెఫినెట్లీ ట్రూ అండి. ఎందుకంటే ఇండియాలో మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే మీరు ఎప్పుడైనా చూస్తే మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్స్లో కూడా పెద్దలు నిశ్చయించినటువంటి ముహూర్తాన లేదా సోన్ అంటే పెద్దల సమక్షంలో అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తారు.
సో ఇట్ డెఫినెట్లీ మీన్స్ దట్ మ్యారేజ్ రిక్వైర్స్ సోషల్ అప్రూవల్. మ్యారేజ్ రిక్వైర్స్ సోషల్ అప్రూవల్. సో వెస్టర్న్ కంట్రీస్లో కాన్సెప్ట్ అది కాదు. సో విత్ రెస్పెక్ట్ టు ఇండియా మ్యారేజ్ అనేటువంటిది ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఈ బేసిక్ ఫీచర్స్ అనేటువంటి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి కరెక్ట్ కోడ్ ఏమిటి? ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4. సో 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ డి ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి ఆల్ 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, అకార్డింగ్ టు భగవద్గీత ఇతిహాసాస్ అండ్ పురాణాస్ ద వర్ణ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్. ఇందాకే చెప్పాను, అకార్డింగ్ టు భగవద్గీత, ఇతిహాసాస్ అండ్ పురాణాస్ ఈ మూడింటిని బేస్ చేసుకొని వర్ణ సిస్టమ్ అనేటువంటిది డివైడ్ చేయడం జరిగింది కదా. దేన్ని బేస్ చేసుకున్నారు? రిచువల్స్ అంటే ఈ యొక్క ఆచారాలు, గుణకర్మ, ఎస్టిసిజం అంటే ఎస్టిసిజం ఈజ్ నథింగ్ బట్ సన్యాసం, నాన్ వైలెన్స్. సో గుణకర్మని బేస్ చేసుకొని అంటే నీ కర్మల యొక్క ఫలితమే నువ్వు ఏ పర్టికులర్ వర్ణాలో పుడతావో నిర్ణయించడం జరుగుతుంది. సో గుణకర్మ అనేటువంటిది దాన్ని బేస్ చేసుకొని భగవద్గీత ప్రకారం కావచ్చు, ఇతిహాసాల ప్రకారం కావచ్చు, పురాణాల ప్రకారం కావచ్చు, వర్ణ సిస్టమ్ అనేటువంటిది బేస్ అయ్యి ఉండడం జరిగింది. సో ఆప్షన్ బి గుణకర్మ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మీనింగ్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్ జైనా ఆర్ జినా అని కూడా అనొచ్చండి. జినా అన్న జైనా అన్న ఒకటే. సో ద మీనింగ్ ఆఫ్ ద సాంస్క్రిట్ వర్డ్ జైనా మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ సొసైటీ మీరు చదవాలి అంటే ముందు 2 సబ్జెక్ట్స్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉండాలి. వన్ ఇట్ ఈస్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్లస్ పాలిటీ అనేటువంటిది కూడా కమాండ్ ఉన్నట్టయితే ఇండియన్ సొసైటీ అనేటువంటిది మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? సో సాంస్క్రిట్ వర్డ్ జినా యొక్క అర్థం ఏంటి? బ్యాటిల్, కాంకర్, ట్రెజరీ, పీస్. ఇట్ ఈస్ కాంకర్ అండి. కాంకర్ అంటే దుఃఖాన్ని, సుఖాన్ని రెండింటినీ జయించినటువంటి వ్యక్తిని జీనా ఆర్ జైనా అంటాం. సో మనకి టోటల్గా జైనిజంలో ఎంతమంది తీర్థాంకరులు ఉన్నారు? 24 తీర్థాంకరాస్ ఉన్నారు. సో తీర్థాంకర ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ హూ అటైన్ ద హయ్యెస్ట్ నాలెడ్జ్ అండ్ ఈ యొక్క సారోని కూడా జయించినటువంటి వ్యక్తిని మనం తీర్థాంకర అంటాం. సో టోటల్గా జైనిజంలో 24 తీర్థాంకరాస్ ఉన్నారు. 24th తీర్థాంకర వచ్చేసి వర్ధమాన మహావీర్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ సొసైటీ. అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ డైలీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ టు ఫాలో విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.